దేవుని నియంత్రణలో గల 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. ఈ 5 విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఎంత నిమిత్త మాత్రంలో మీకు అర్థమవుతుంది. ఏ విషయాల్లో దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో కూడా మనకు బాగా అవగతం అవుతుంది. మనం ఎప్పుడు అనుకుంటాం, ఆహా రేపు నాదే, ఎల్లుండి నాదే, అవతల వారం రాదే, ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి, నా గుప్పట్లో ఉన్నాయి, నాకు అధికారం కలదని మనిషి అనుకుంటాడు. కానీ నిజానికి మనిషి చాలా తక్కువ వాటిల్లో అధికారం కలిగి ఉన్నాడు అనేది ప్రసంగం తర్వాత మీకు అవగతం అవుతుంది. ఇట్స్ జస్ట్ అన్ రిమైండింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దానికి మాతృకంగా 24వ కీర్తనలోని మొదటి చరణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏముంటుందంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరి అంట? యెహోవావే. భూమిని సృష్టించటము, దాని సంపూర్ణత, దాని ఎండ్ డేట్, దాని ఎక్స్పైరీ డేట్ ఎవరికి తెలుసట? యెహోవాకు తెలుసు. యెహోవా చేతిలో ఉన్నాయి. రెండోది అంటాడు, లోకము దాని నివాసులు, విశ్వము, భూమి, భూమి మీద ఉన్న మనిషి, నివసించే ప్రతి ఒక్కటి, సమస్తము ఎవరి పరము? ఎవరి దగ్గర ఉన్నాయి? యెహోవా దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఏదైనా ఒక చిన్న మొక్క ఉందనుకోండి, ఇల్లు, స్థలమో, ఫ్లాటో, లేకపోతే పొలమో ఏదో ఒకటి ఉందనుకోండి, చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీ మనసులకి? హౌ డు యూ ఫీల్? ఇది నాది, దిస్ ఈజ్ మైన్ అనిపిస్తుంది, అనిపించదా? ఒక విధమైన సంతోషం లోపల నుంచి, ఒక విధమైన ఆనందం వస్తుంది. ఒక వెహికలే కానీ, లేకపోతే ఒక వస్తువే కానీ, మీరు దాన్ని పట్టుకున్నప్పుడు యు ఫీల్ దట్ కంటెంట్మెంట్, చాలా బాగుంది అని అనిపిస్తుంది మీకు కదా. ఇది నాది అన్న ఒక విధమైన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. ఆ ఓనర్షిప్ మీద ఉన్న ఆ సంతోషమే వేరు. ఇప్పుడు దేవుని పక్షమున ఆలోచన చేయండి. విశ్వాన్ని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, భూమి మీద నివసించే ప్రతిదాన్ని చూసినప్పుడు, మనిషిని చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఈ వ్యక్తి నేను చేశాను, సంతోషం. ఆ ఓనర్షిప్ ఏదైతే ఉందో, దేవుడు దాన్ని చూసినప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతామో అదే విధంగా దేవుడు కూడా దిస్ ఈజ్ మైన్ అని దేవుడు అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. అంటే దేవుడు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఆయన చేసిన వాటి యొక్క ప్రగతిని, ఆయన చేసిన వాటి యొక్క నడిపింపును ఆయన చేతిలోనే ఉంచుకునేవాడు. అంతేగాని ఎవరికి పడితే దాన్ని అందజేసేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని సొత్తై ఉన్నాము, దేవుని సృష్టిలో భాగమై ఉన్నాము, దేవుడు చేతిలో మనం ఉన్నాము, దేవుని ఆజ్ఞలో మనం ఉన్నాము. ఆయన నిజానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలో మనం ఉన్నాము అనడంలో ఏ మాత్రము సందేహం లేదు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను, సమస్తమును ఎవరు అంటే ఇక్కడ? యెహోవా. అటువంటి యెహోవా సన్నిధిలో, అటువంటి యేసు సన్నిధిలో, అటువంటి ప్రభువు నడిపింపులో మనందరం ఉన్నాం. మన పిల్లలను చూసినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో, వాళ్ళు సాధించినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, అలాగే మనము సాధించినప్పుడు, మనం చక్కగా ఉన్నప్పుడు, మనము దానిని దేవుని వాక్యమును బట్టి నడుస్తూ ఉన్నప్పుడు, వాక్కును బట్టి మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అంతే సంతోషించేవాడే ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే నా జీవితం నా కంట్రోల్లో లేదు, అది ఎక్కడో తొలగిపోయి పారిపోతా ఉంది అనుకున్నారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా అనుకుంటాం కదా. ఏదో ఒక సందర్భంలో ఇంకాస్త కంట్రోల్ ఉంటే బాగుంటుంది నా మీద, నాకు ఇంకాస్త నా జీవితం మీద ఇంకొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటుంది, నేను అనుకున్నట్లు జరిగితే బాగుండేది, అందరం అనుకుంటాం. కానీ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితం పైన అధికారము, అధిపతి ఎవరిది? దేవునిదా? దయ్యానిదా? మీదా? మనదని మనం అనుకుంటాం. ఒక్కోసారి మనదని అనుకొని మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేసి, మనం కావలసినట్లుగా బ్రతికి, మనకు కావలసినట్టుగా మన శరీరాలతో చేయవలసినవన్నీ చేసి ఇప్పుడు ఏమనుకుంటామంటే, అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే ఇంకా బాగుండేది, ఆ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండేది, మనం ఆ నిర్ణయంలో ఈ విధంగా నష్టపోకుండా ఉంటే బాగుండేది, అక్కడ ఇలా మాట్లాడితే బాగుండేది అని మనం అనుకుంటాం. కానీ నిజానికి మనము మన జీవితాన్ని అధిపతిగా లేదు, మన జీవితాన్ని కంట్రోల్ చేసేవాడిని దేవునిగా పెట్టుకున్నట్లయితే
మనం ఆ ప్రశ్నలోనికి, ఆ బాధలోనికి, ఆ విచారంలోనికి రాకపోదు. ఈరోజు నేను మీకు 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ నేచర్. భగవంతుడు ప్రకృతిని నియంత్రించగలడు. కీర్తన 107:29 మనం ఈ విషయాన్ని చూస్తాం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఒకరోజు ప్రభువు వారు నావలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి గలిలయ సముద్రంలో, గలిలయ పెద్ద సరస్సులో ఉన్నట్టుండి పెద్ద తుఫాను రేగుతుంది. ఆయన వెంటనే తుఫానును హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఏమవుతుంది? ఆగిపోతుంది. కీర్తన 107:29 మనం చదివే ఈ వాక్యము మార్కు సువార్తలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. సువార్తలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన తుఫానును, లేదు ఈ నేచర్ మీద, ప్రకృతి మీద అధికారం గలవాడుగా మనం అక్కడ గ్రహిస్తాం. ఆ తర్వాత అదే కీర్తనలు 19:1 ఉంటుంది కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నవి. అంతరిక్షం అంట, నక్షత్రాలట, ఖగోళమట, అవన్నీ దేవుని యొక్క చేతి పనిని, వీ కెన్ సీ హిస్ క్రియేటివిటీ అండ్ హిస్ డిజైన్ నేచర్ ఇన్ ద క్రియేషన్. దేవుడు చేసిన వీటన్నిటిలో ఆయన యొక్క అద్భుతమైన ఆర్ట్ వర్క్ను మనం చూస్తాం. దేవుని చేతిలో ఆయన ప్రకృతిని, ఖగోళములను, లేదు ఈ ప్లానెట్స్ను, సౌర కుటుంబాలను, పాలపుంతలను, యూనివర్స్ని, మల్టీవర్స్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడైన వాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నాయి. అందుకనే కదా మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఇలా కావాలి, అలా అవ్వాలి, ఎలా అవ్వాలి అని ప్రార్థన చేసేది. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి. వాతావరణం కోసం ప్రార్థనలు చేస్తాం, పంటల కోసం ప్రార్థన చేస్తాం, ప్రయాణాల కోసం ప్రార్థన చేస్తాం, అనారోగ్యాల కోసం ప్రార్థన చేస్తాం, మనుషులు మారాలని చేస్తాం, పరిస్థితులు మారాలని చేస్తాం. కోర్టుకి వెళ్ళేటప్పుడు జడ్జి గారు మేము ఏది రైట్ అంటే అది రైట్ అనే ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఇవన్నీ ఎందుకని చేస్తామంటే బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. పైన ఉన్న నక్షత్రాల దగ్గర నుంచి భూమి మీద పూల్చే చిన్న పువ్వు వరకు ఆయన ప్రతి చోట ఆయన మార్కును వదిలిపెడుతున్నాడు. హీ ఈజ్ ద ఓనర్. ప్రకృతి ఆయనకి లోబడింది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రకృతి లోబడుతుంది, పువ్వులు లోబడతాయి, భూమి లోబడుతుంది, విశ్వం లోబడుతుంది, కానీ మనిషి మాత్రం ఎదురు తిరుగుతాడు. విచిత్రం అనిపించట్లా మీకు? ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన మాట వింటుంది, ఆయన అన్నిటిని నియంత్రిస్తాడు, కానీ మనిషికి మాత్రం స్వేచ్ఛనిచ్చాడు. ఆయన తన కనుసన్నల్లో తాను చేయగలిగినప్పటికీ, మనిషిని కంట్రోల్ చేయగలిగిన అధికారం ఆయన ఉండినప్పటికీ ఆయన మన మీద మాత్రం నియంత్రణ ఉంచలేదు. ఆయన మనకు స్వేచ్ఛనే ఇచ్చాడు కానీ మరొకటి ఇవ్వలేదు. దట్స్ వేర్ హీ షోయింగ్ హిస్ లవ్ టువర్డ్స్ us. ఆయన మన మీద తన ప్రేమను ఆ విధంగా చూపిస్తున్నాడు. ఏ విధంగా? స్వేచ్ఛని ఇచ్చి, బాబు మీరు నిర్ణయించుకోండి, మీరు అలా ఉండటానికైనా ఇలా ఉండటానికా నిర్ణయం మీదే, స్వేచ్ఛ మీదే. మీరు మీ జీవితాన్ని కట్టుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను. నా మాట వింటారా, లేదా సాతాను మాట వింటారా, మంచి చేస్తారా, చెడు చేస్తారా అని మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి మన మీద నియంత్రణ కాకుండా ప్రేమను చూపించాడు. కానీ ప్రకృతిని మీద మాత్రము నియంత్రణ కలిగిన వాడు దేవుడు. దానికి నిలువెత్తు నిదర్శనం మీరే, నిలువెత్తు నిదర్శనం నేనే. జపాన్లో 2011లో సునామీ వచ్చింది. 2011లో సునామీ వచ్చినప్పుడు అనియోషి అని ఒక గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం మాత్రం ఏమీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ ప్రాంతంలో ఏమీ చెక్కు చెదరలా, ఇళ్ళు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అందరూ బాగున్నారు. కారణం ఏంటో తెలుసా? కొన్ని వందల సంవత్సరాల కిందట, సుమారు 600 లేదా 1000 సంవత్సరాల కిందట ఆ గ్రామంలో బ్రతికిన పెద్దలు, మీరు చూస్తున్న ఈ ఒక శిలాఫలకాన్ని ఆ చుట్టూతా చెక్కించి అక్కడోటి కొన్ని 10లో 100 రాళ్ళు పేర్చారు. అదేంటంటే, ఈ ప్రాంతము కంటే కింద మీరు ఇళ్ళు కట్టుకోవద్దు. ఆ దాని మీద ఏముందంటే, ఈ ప్రాంతము కంటే కింద మీరు ఇళ్ళు కట్టుకోవద్దు. ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పూర్వీకులు చెప్పిన మాటను విశ్వసించి ఆ రాయి కంటే దిగువ ఎవరు ఇళ్ళు కట్టుకోలేదు. 2011లో సునామీ వచ్చింది. ఆ రాయి కింద ఉన్న ప్రాంతం అంతా మునిగిపోయింది, కొట్టుకుపోయింది. పైన ఉన్న విలేజ్ మాత్రం బాగానే. దేవుడు మనకు తన ఆజ్ఞలను అక్కడక్కడ ఇచ్చిపెట్టాడు, మన మనస్సుల్లో ఇచ్చిపెట్టాడు, వదిలిపెట్టాడు. ప్రతి మనిషికి తెలుసు తప్పు చేస్తూ ఉన్నప్పుడు,
ప్రతి మనిషికి తెలుసు పాపం చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుడు తన మార్కును తన ఆత్మరూపంలో మన ఆత్మరూపంలో ఆయన జీవవాయువును వదిలినప్పుడు మనలో ఆయన అంశను వదిలిపెట్టాడు. మనకు తెలుసు తప్పు చేస్తున్నప్పుడు, మనకు తెలుసు అబద్ధం చెప్తున్నాడు, మనకు తెలుసు దొంగతనం చేస్తున్నప్పుడు, మనకు తెలుసు వ్యభిచారం చేస్తున్నప్పుడు, మోహపు చూపు చూస్తున్నప్పుడు, పేరెంట్స్ని మరి మోసం చేసినప్పుడు, లేదా స్నేహితుడిని మోసం చేసినప్పుడు, లేదా బ్యాంకులను మోసం చేసిన మనకు తెలుసు. వి నో ఇట్. ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఏ విధంగా వదిలిపెట్టారో దేవుడు కూడా మనలో ఒక దాన్ని వదిలిపెట్టాడు. నియంత్రించగలిగిన వాడు దేవుడు, నడిపించగలిగిన వాడు దేవుడు. దేవుడు అనబడిన వాడు ఒకడున్నాడు, ఆయనకి భయపడాలి, ఆయన చెప్పిన మాటను ప్రకటించాలి, పాటించాలన్న విషయాన్ని మనందరికీ తెలుసు. అయినప్పటికీ మనకి నిర్లక్ష్యం. అనేక మంది దానికంటే కింద కట్టుకుని వేరే వేరే గ్రామాల వారు మునిగిపోయారు. ఈ ఒక గ్రామం మాత్రం నిలబడింది. మీరు కూడా దేవుని యొక్క చెప్పిన మాటను, ప్రకృతిలో సహజ సిద్ధంగా దేవుడు మీ మనసులో ఉంచిన ఆత్మను మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో మీరు నష్టపోతారు. జీవితం విపరీతంగా అనిపించినప్పుడు, నేను ఇక దీన్ని సాకలేను, నాకు కష్టంగా ఉంది, నేను సాధించలేకపోతున్నాను, నేను నష్టపోతూ ఉన్నాను, ఐఎమ్ లూజింగ్ ఇట్ అనిపించినప్పుడు ఒక్కసారి దేవుడు ఆయన చేసిన సృష్టి వైపు మీరు చూడండి. ఎందుకు తెలుసా? గాలిని, అలలను, విశ్వాన్ని అలాగే ఆజ్ఞాపించగలిగిన దేవుడు మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా నడిపించగలడు, ఆజ్ఞాపించగలడు. ఆయన దానిని ఒక సరైన పద్ధతిలోనికి పట్టాలు ఎక్కించగలడని ఇవన్నీ మనకి పాఠం నేర్పుతూ ఉంటాయి. మీరు ఎదుర్కొంటున్న ఏ సందర్భమైనా, మీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ఏ కష్టమైనా, తుఫానైనా దాన్ని శాంతపరచగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. గలిలయ సముద్రంలో వచ్చిన అలలు మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చిన వాటల్ని కూడా అణిచివేయగలిగిన సమర్థుడు ఆయనే. మీ జీవితాల నియంత్రణ ఎవరి దగ్గర ఉంది? రెండో విషయంలోనికి వెళ్దాం. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ టైం. భగవంతుడు కాలమును నియంత్రించగలడు. దాంట్లో ఏ సందేహం లేదు. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటి భాగం, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన ఒక డిసిప్లైన్ పెట్టాడన, నియమించి ఉన్నాడట ఆయన. వండర్ఫుల్. కీర్తన 31:15లో, నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము అని కీర్తనాకారుడు అడుగుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క కాలం ఎవరి చేతిలో ఉందంట? ఎవరి చేతిలో ఉందంట? మీ సమయం మీ చేతిలో ఉందా? మీ తర్వాత రాబోయే నిమిషం మీ చేతిలో ఉందా? ఈరోజు రాబోయే సాయంత్రం మీ చేతిలో ఉందా? రేపు అనేది మీ చేతిలో ఉందా? వచ్చే సంవత్సరం, వచ్చే వారం, వచ్చే నెల మీ చేతిలో ఉన్నాయా? ఏమీ లేవు కదా. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. సమస్తమును ఆయన నియమించినవేవో అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడికి మనిషికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటో తెలుసా? మనము సమయములో ఉన్నాము, సమయమునకు అతీతుడైన వాడు దేవుడు. సమయాతీతుడైన వాడు, సమయమునకు పైనున్నవాడు, సమయమును తోలుబొమ్మల్లాగా ఆడించగలిగిన సమర్థుడు, ఆయన చేతిలో ఉంచుకోగలిగిన సమర్థుడు దేవుడైతే, ఆ సమయంలో ఈ రోజు, రేపు, ఎల్లుండిలో బతికే వారం మనకి దేవుడికి అదే. కొన్నిసార్లు నేను చూస్తాను, నేను దేవుణ్ణి అని మనిషి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను ఏం చెప్తే అది జరుగుతుంది, నేను ఏం అడిగితే జరుగుతుంది, నేను హాంఫర్ట్ అంటే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఏంటి ఇదంతా? మనిషికి అధికారం లేదు. మనిషి ఎప్పుడు ఏ సందర్భంలోనూ దేవుడు కాలేడు, కాబోడు, కానేరడు, అసాధ్యం. ఎందుకని? మనిషి సమయంలో ఉండేవాడు, దేవుడు సమయాతీతుడు. మనిషి దేవుడైన సందర్భం ఒకే ఒకటి, అదేంటంటే దేవుడే మనిషి రూపిగా వచ్చినప్పుడే. ఆ ఒక్క సందర్భం తప్పించి ఏ మనిషి దేవుడు కాలేడు, కానేరడు. పీరియడ్. సమయము అనేదండి మనకు తగినంత లేదని మనం తరచుగా భావిస్తారు. ఇంకొంచెం సమయం ఉంటే బాగుండు. మనతో ఉన్నవాళ్ళు, ప్రియమైన వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు మేము ఏమనుకుంటాం, ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే ఇవన్నీ తీరిపోయాయి. చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకొక గంట ఉంటే బాగుండేది, బాగా ఎగ్జామ్ రాసేవాళ్ళం.
ఇంకొక వారం ముందు నుంచి చదువుకుంటుంటే బాగుండేది, ఇంకా బాగా ఎగ్జామ్ రాసేవాళ్ళం, అవునా? అనుకుంటాం కదా. ఎవరన్నా మంచి స్నేహితులు ఇంటికి వచ్చారనుకోండి, లేదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మంచి ఆటలు పాటలు జరుగుతున్నాయి అనుకోండి, ఏమనుకుంటాం, ఇంకో గంట ఉంటే బాగుండు. వి ఆల్వేస్ ఆస్క్ దిస్ వన్, రైట్? ఏం వెళ్తారులే, కూర్చోండి, ఇంకాసేపు కూర్చోండి. ఎందుకని? మనకి బాగా ప్రియమయ్యారు కాబట్టి, మంచిది, వీఆర్ ఫీలింగ్ గుడ్ కాబట్టి. సమయం అనేది మనకి తగినంత ఎప్పుడూ ఉండదు, అప్పుడే కాదు ఇంకెప్పుడు ఉండదు. లేదా ఏదైనా జరగడానికి మనం ఎప్పటికీ వేచి ఉన్నట్లు లేదా ఎదురు చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇంకా నా జీవితంలో మంచి జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా జరగాలి, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, వచ్చే వారం జరుగుతుంది. వి ఆల్వేస్ యాంటిసిపేట్ ఇట్. ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుడి చేతిలో ఉన్నాయి. మనకి తొందరగా ఉంటుంది, అయిపోవాలి, జరిగిపోవాలి. మనకి తొందరగా ఉంటుంది, కానీ దేవుడు తొందరపడడు. ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు, తొందరగాను రాడు. హీ నెవర్ కమ్స్ ఎర్లీ ఆర్ హీ నెవర్ కమ్స్ లేట్. దేవుడు ఎప్పుడు తొందరగాను రాడు, ఆలస్యంగా కూడా రాడు. హీ కమ్స్ అట్ హిస్ టైం. ఆయన సమయంలో, ఆయన అనుకున్న సందర్భంలో, అట్ హిస్ టైం. ఆయన ఎప్పుడు వస్తే అదే సరైన సందర్భం, అంతేగాని మనం అనుకున్నప్పుడు సరైన సందర్భం కాదు. గుర్తుపెట్టుకోండి, మనం అనుకునే సమయము దేవుని సమయము అన్ని సందర్భాలు కాకపోవచ్చు. దేవుని సమయం వచ్చినప్పుడు ఏ మనిషి ఏ సందర్భంలోనూ అడ్డుపడలేడు. ఏ గోడ, ఏ డోరు, ఏ ఐరన్ కంచి ఆపలేదు. దేవుడు అనుకున్నాడు అంటే, దేవుడు ఆశీర్వదించాడంటే, దేవుడు కార్యం చేస్తున్నాడంటే, దేవుడు మీకు ఇవ్వదలిచింది ఇస్తూ ఉన్నప్పుడు ఏ మనిషి, ఏ నరుడు, ఏ అధికారి, ఏ గవర్నమెంట్ దానికి అడ్డుపడలేదు, అడ్డుపడటానికి సాధ్యం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు. హల్లెలూయా. ఆయన నియంత్రణలో సమయం ఉన్నది. జోని ఎరిక్సన్ టడా 1967లో జూలై 30 ఆవిడ 17 సంవత్సరాల వయసు. అప్పుడు ఆవిడ చెస్పిక్ బేలో, అక్కడ అమెరికా దేశంలో నీళ్ళలో దిగింది ఈతగాని. దిగినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆవిడకి 4th and 5th సర్వైకల్ దగ్గర అది దెబ్బతింది. ఆపరేషన్ చేయడానికి కూడా కుదరదు. ఆవిడ చాలా కుంగిపోయింది. ఇదేంటి, నాకు 17 సంవత్సరాల వయసు, పేరెంట్స్ కుంగిపోయారు, అసలు ఇక నేను జీవితంలో ఏం చేయలేను. ఒక తల కొద్దిగా ఈ చెయ్యి తప్ప ఇంకేమీ పనిచేయదు బాడీలో. ఎక్కడి నుంచి ఎక్కడికి అసలు ఏం పనిచేయదు, ఏమి తెలియదు తనకి. 17 సంవత్సరాల చిన్న వయసు. మై లైఫ్ ఈస్ గాన్, అసలు నేను ఇంకేం చేయడానికి పనికిరాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక కుర్చీలో కూర్చొని ఎవరన్నా నడిపిస్తే నడవగలదు. ఒక చెయ్యి కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేస్తుంది, కొంచెం ఇంతే. మాట్లాడద్ది, భోజనం చేస్తుంది, అంతవరకే, తన కార్యక్రమాలు చూసుకుంటుంది. కానీ కొన్ని లక్షల మందిని దేవుని సన్నిధికి నడిపించింది. కొన్ని లక్షల మందికి ఈ రోజుకి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. అనారోగ్యం అంటే ఏంటి, క్యాన్సర్ని ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే ఎట్లాంటివి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అసలు ఆవిడ మాటలు వినకుండా అమెరికా లేదా వెస్ట్రన్ కంట్రీస్ చాలా మంది ఈ దేశంలో కూడా ఉన్నారంటే మీరు నమ్మండి. మనం అనుకుంటాం మన జీవితం అంతా అయిపోయింది, మనకు అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, శరీరం పోయింది, మాట్లాడడానికి లేదు, కలవడానికి లేదు. ఈ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన, చక్కటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంది. అంటే ఏం పోయింది? మనం అనుకుంటాం మన వల్ల ఏమీ కాదు, మన దగ్గర అన్నీ పోయినాయి, మనం పట్టించుకునేవాళ్ళు లేరు, మనం చూసేవాళ్ళు లేరు, అసలు మనకు విలువ లేదు, సొసైటీలో లేదు, కుటుంబంలో లేదు, మనం ఏం సాధించలేదు. వి థింక్ ఆఫ్ ఇట్. నేను ఒక విషయం చెప్తా, మన స్థితి ఎంత చిన్నదైనా, మన కుటుంబం ఎంత చిన్నదైనా, మన పరిస్థితులు మనల్ని ఎంత చిన్నగా చూపించినా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు తగినంత సమయంలో, ఆయన సమయంలో మనల్ని దీవించి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో వాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా? నియంత్రించగలిగిన వాని చేతిలో మీ జీవితం పెట్టినప్పుడు. నా జీవితం నేనే జీవిస్తాను, ఆయన మాత్రం నాకు కావాల్సినవి చేయాలంటే చేయండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మూడోది, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. భగవంతుడు మన జీవితాలను కూడా నియంత్రించగలిగిన సమర్థుడు. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? నేను మీ గురించి ఏవైతే ఆలోచిస్తూ ఉన్నానో, ఉద్దేశించి ఉన్నానో, ఇప్పుడువైనా రాబో కాలమందమైనా ఎట్లాంటివంటే అవి సమాధానమైనవి. మన జీవితాలు మనం ఆయన మీద పెట్టుకున్నప్పుడు, ఇందాక మనం చూసిన సోదరిలాగా
కాలములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ కాలములో నియంత్రించగలిగిన వాని చేతులు మన జీవితాలు పెడితే అప్పుడు అవి సమాధానకరముగాను దీవెనకరంగాను ఆయన ఉద్దేశములు ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడు మంచి చేసేవి కానీ హాని చేసేవి కావు. మనుషులు హాని చేస్తారు కానీ దేవుడు కాదు. కొన్నిసార్లు జీవితం అదుపు తప్పుతున్నట్లు అనిపిస్తుంది. అయితే దేవుడు నిజంగా ఏం చేస్తాడంటే మనల్ని చూస్తూ ఉన్నప్పుడు అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో లేదో మనకు ఆయన పట్టింపు ఉందా లేదని మనకు అనిపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఉద్దేశమును అక్కడ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అన్ని సందర్భాలు మనం చూడగలము అని మీరు అనుకోవడం పొరపాటే. వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ఆపై వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మనం చూడలేము. మనం చూడలేకపోయినా ప్రతి జీవితాన్ని దేవునికి ఒక ప్రణాళిక ఉందనే బైబిల్ మనకి పదే పదే గుర్తు చేస్తోంది. మన అందరి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ మాత్రం సందేహం లేదు. హొరాషియో స్పాఫోర్డ్, ఈయన చికాగోలో ఈయన ఒక లాయర్. ఈయన ఒక బిజినెస్ ఉంది ఈయనకి. ఆ బిజినెస్ ఏం చేసిందంటే 1871లో బాగా అక్కడ ఒక వైల్డ్ ఫైర్ వస్తూ ఉంటుంది. రీసెంట్గా LAలో వచ్చింది కదా, లాస్ ఏంజల్స్లో వచ్చినట్లుగానే అక్కడ తరచుగా జరుగుతూ ఉంటాయి. సరే, అక్కడ బాగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి తన బిజినెస్ అంతా పోతుంది. ఆయన లాయరు, ఆ తర్వాత ప్రెస్బిటేరియన్ చర్చ్ లీడరు, అలాగే మంచి భక్తిపరుడైన వాడు అనమాట. 1871లో మొత్తానికి మరి ఫైర్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగి తన ఆస్తులన్నీ తగలబడిపోతాయి, ఏమీ ఉండవు. అది జరిగిన కొన్ని రోజులకి ఒక ఓడ ప్రమాదంలో తన 4 కుమార్తెలు ఒకేసారి చనిపోతారు. అసలు ఈ జీవితాన్ని చూస్తే అసలు ఇంకేమన్నా మిగిలిందా? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, కుటుంబం ఏమీ లేవు మొత్తానికి. ఆ తర్వాత ఈయన ఓ పాట రాస్తారు. ఇప్పటికీ ఆ పాట అనేక మందిని ఓదారుస్తుంది. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. మీరు వెళ్ళి చూడండి, చాలా పాత హిమ్నల్ అంటే పద్యంలా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నేను అన్నీ కోల్పోయినా ఏం పర్లేదు, నా ఆత్మ దీన్ని అంగీకరిస్తుంది. నా ఆస్తి పోయింది, నా పిల్లలు పోయారు, కానీ నేను ఇంకా బ్రతిగా ఉన్నానంటే నేను చేయవలసిన పని ఏదో ఉంది. ఆయన ఆ బాధలో నుంచి రాసిన పాట నేటికి అనేక మందిని ఆత్మీయంగా బలపరుస్తోంది. మీకు ఇంకో సందర్భం చెప్తాను, ఎట్లాంటిదే దగ్గరకి. దేవుడు ఒక్కొక్క సందర్భంలో వాటిని ఎందుకు మన జీవితాల్లో అనుమతిస్తాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన జీవితాలను నియంత్రించేవాడు ఎవరు? దేవుడు. ఈ రోజు మీకు వచ్చిన కష్టము, ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న నష్టము, ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అవమానం ఎందుకు వచ్చిందో మీకు తెలియకపోతే వెళ్ళి దేవుని సన్నిధిలో అడగండి. ఎందుకు దేవుని అనుమతించావు ప్రభువా? దీనిలో నుంచి ఎవరిని దీవించదలిచావు? దీనిలో నుంచి ఎవరిని నువ్వు ఆశీర్వదించదలిచావు? దీనిలో నుంచి నువ్వు నాకేం నేర్పించదలిచావు? దీనిలో నుంచి మీరు ఏ మహిమను ఘనతను గోరుచున్నారని దేవుణ్ణి అడగండి. 4వది, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ సాల్వేషన్. భగవంతుడు నియంత్రణలో రక్షణ ఉంది. మన రక్షణ కేవలము దేవుని చేతిలో మాత్రమే ఉంది, ఏ ఒక్క మనిషి చేతిలో లేదు. కీర్తన 3:8 ఉంటుంది, రక్షణ యెహోవాది పీరియడ్. అసలు ఇంకే వేరే మాటలేం లేవు. రక్షణ ఎవరిదట? యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఎఫెసీ పత్రిక 2:8 మనం చూస్తాం కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ ఎవరిదండి? మీరు రక్షించబడ్డారు కదా, మీ రక్షణ ఎవరి తాలూకా? ఎవరు సిలువలో వేలాడితే వచ్చింది? మీ సిలువలో వేలాడా? మీ తాలూకా వాళ్ళు ఎవరన్నా వేలాడారా? మీ కుటుంబస్తులా? కాదు కదా. మనందరి కొరకు దేవుడే మనుషు రూపిగా వచ్చి మారే మనుష్య జాతి అంతటి కోసం సిలువలో వేలాడి ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ ఇచ్చాడు. అదే మనకి ప్రభు మాత్రమే చేయగలిగింది, దేవుడు మాత్రమే చేయగలిగింది. మన రక్షణ అనేది మనం సంపాదించేది కాదు, మనం కష్టపడితే వచ్చేది కాదు, అది ఒప్పుకోలతో మాత్రమే వచ్చేది. అది దేవుని వరం. ఆయనే మనల్ని పిలిచి విమోచించి శాశ్వతంగా మనల్ని కాపాడాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఎప్పుడైనా మీ రక్షణ గురించి మీకు ప్రశ్న వచ్చినట్లయితే, దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా, నేను నిజంగా మరి రక్షణ పొందుకుని ఉన్నానా, నాకు పాప క్షమాపణ కలిగి ఉందా, అది నిజంగా జరిగిందని మీకు వస్తున్నట్లయితే నమ్మండి, అది కేవలము దేవుని వలన మాత్రమే మీ దగ్గరికి వచ్చింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అది మీకు శాంతినిస్తుంది అలా నమ్మినప్పుడు. ఎందుకంటే రక్షణ దేవుని కృపపై ఆధారపడి వచ్చేదే కానీ మనిషి వలన వచ్చేది కాదు. 5వది,
గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఫ్యూచర్. భగవంతుడు భవిష్యత్తును నియంత్రించగలిగిన వాడు. రేపు అన్నది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో మాత్రమే ఉంది. ప్రకటన గ్రంథంలో మనం ఈ వచనం చూస్తాం 22:13. నేనే ఆల్ఫయు, నేనే ఒమేగాయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియును, అంతమునై ఉన్నాను. ఎవరు? యేసే, దేవుడే, ప్రభువే, రక్షకుడే. ఆయన తప్ప ఇంకొకళ్ళు దీనికి యజమానులు లేరు. మీ భవిష్యత్తును తీసుకెళ్ళి భవిష్యత్తును నియంత్రించగలిగిన వారి చేతిలో పెట్టండి. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టద్దు. మనుషుల చేతిలోనో, పొలిటీషియన్స్ చేతిలోనో, అధికారుల చేతిలోనో, చివరికి పేరెంట్స్ చేతిలోనో కాదు. మీ భవిష్యత్తును పెట్టవలసింది భవిష్యత్తును నిర్దేశించగలిగిన వాడు, నియంత్రించగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, ఒక మాటతో దానిని మార్చగలిగిన సమర్థుడు దేవుడు. ఆయన చేతిలో మీ భవిష్యత్తును పెట్టండి. అప్పుడు ఆయన చేతిలో పెట్టుకొని మీ మీద ఉన్న వాగ్దానాలను, ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేర్చి మిమ్మల్ని గొప్పవాడిగా, మీ కుటుంబాలను గొప్పవాడిగా, మీ ప్రణాళికలను గొప్పవాడిగా చేసేవాడు దేవుడై ఉన్నాడు. రేపటిని గూర్చిన భయపడాల్సిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, రేపటిని గూర్చిని భయపడేవాడు దేవుని మీద విశ్వాసం లేనివాడు. మీకు రేపటిని గూర్చి భయం ఉండినట్లయితే మీ దేవుని మీద మీకు నమ్మకం లేదు. ఉండినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు, మీరు నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను వెంబడించండి, నేను చెప్పిన మాటలు ప్రకటించండి. ఆల్ఫయు, ఓమేగాయు, ఆదియు, అంతమును నేనే ఉన్నానని చెప్పిన దేవుడికి అంతకంటే వాగ్దానం ఏదైనా ఉంటుందా? కోరీ టెన్ బూమ్ గారు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో అనేక మంది యూదుల్ని ఓచకోత కోస్తూ ఉంటే, కోరీ టెన్ బూమ్ ఆవిడ, పరిచయం చేస్తున్న ఆవిడ, అనేక మంది యూదుల్ని తన కుటుంబంతో కలిసి దాచిపెట్టిందని తెలిసి చివరికి ఈవిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. తనతో పాటు తన కుటుంబాన్ని, చెల్లెలను వేసినప్పుడు అక్కడ జైల్లో మగ్గిపోతూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది. 1944 ఫిబ్రవరిలో ఆవిడ్ని జైల్లో వేస్తే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, చూడండి, అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటుంది, పెద్ద పెద్ద గరుస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంది. ఏమని చెప్పేదంటే, దేవుడి నియంత్రణలో సమయం ఉన్నది, దేవుడి నియంత్రణలో అధికారులు ఉన్నారు, ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రజలైన వారు దేవుడి నియంత్రణలో ఉన్నారు, మీరు ఆయన నమ్మండి అని చెప్పి ఆయన సువార్త చెప్తా ఉండేది. కేరింతలు కొడతా ఉండేవాళ్ళు వాళ్ళు. బయటేమో మరి హిట్లర్ ఓడిపోతూ ఉంటాడు. ఆ సందర్భంలో వీళ్ళేమో లోపల కూర్చుని బాధపడుతూ, ఒక పక్కన ప్రార్థన చేస్తూ, ఇంకో పక్కన ఎంతో కేరింతలు కొడతా స్వార్థ చెప్తూ తన పనిని తాను చేస్తూ ఉంటే, చివరికి 1944 డిసెంబర్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల, క్లరికల్ ఎర్రర్ వల్ల వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తారు, జైల్లోంచి బయటకు వస్తాడు. మనకి అనుకుంటాం దేవుడు గొప్ప అద్భుత కార్యం చేసేస్తాడు, దీని మీద బాంబులు వేసేస్తారు, వాళ్ళు రక్షించేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తి చేసే చిన్న టైపింగ్ మిస్టేక్ వల్ల వీళ్ళందరినీ దేవుడు బయటికి నడిపిస్తాడు. ఎప్పుడైనా మనం అనుకుంటాం అట్లాగా? ఏమండి, ఒక టైపింగ్ మిస్టేక్ వల్ల ప్రజలు అనేక వేల మంది, వందల మంది జైల్లోంచి బయటకు వచ్చేస్తారని ఎప్పుడైనా అనుకుంటావా? కానీ జరిగింది అది. సమయమును, రేపటిని నియంత్రించగలిగిన వాడు ఎవరు? దేవుడు. మీ నమ్మకాన్ని దేవుని మీద ఉంచండి. 5 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. భగవంతుని నియంత్రణలో ప్రకృతి ఉంది, భగవంతుని నియంత్రణలో కాలం ఉంది, భగవంతుని నియంత్రణలో మన జీవితాలు ఉన్నాయి, భగవంతుని నియంత్రణలో రక్షణ ఉంది, అలాగే భవిష్యత్తు కూడా ఆయన నియంత్రణలో ఉంది. ఈ నియంత్రణలో ఉన్నవన్నీ మనకు దీవెనకరంగా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఒకటే, అదేంటంటే మీ హృదయమును పూర్తిగా దేవుని సన్నిధికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. మీ విశ్వాసమును దేవుని మీద ఉంచండి. అటొక అడుగు, ఇటొక అడుగు, లోకంలో ఒక అడుగు, భక్తిలో ఒక అడుగు. మీకు ఇష్టమైనవి కొన్ని, దేవునికి ఇష్టమైనవి కొన్ని, పక్కన వాళ్ళకి ఇష్టమైన మరికొన్ని. అలా చేయొద్దు. ఒక నిష్ట కలిగిన భక్తి చేయండి. దేవుని మీద మీ విశ్వాసాన్ని పెరగనివ్వండి, దేవుని మీద మీ దృష్టిని నిలపండి, భక్తి మీద స్థిరముగా నిలబడి ఉండండి. ఏ సందర్భమైనా, కష్టమైన, నష్టమైన, హింస అయినా, మాటలైనా, అవమానమైన, అది ఏ సందర్భమైనా దేవుని మీద ఆనుకుని ఉండండి. నియంత్రించగలిగిన వానికి భయపడండి. నియంత్రణ లేని వారి మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ నా ఆత్మ మీద యజమాని ఒకడు ఉన్నాడు, ఈ ఆత్మను నశింప చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఈ ఆత్మను ఉద్ధరించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అటైనా ఇటైనా దేవుడే కాబట్టి ఆ దేవుడి మీద మీ నమ్మకాన్ని పెట్టుకోండి. మీ విశ్వాసమును అటొకటి ఇటొకటి కాకుండా
నియంత్రించగలిగిన వాని చేతిలో మీ జీవితాలను పెట్టవలసిందిగా నా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.